47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. టీడీపీకి 37, జనసేనకు 8, బీజేపీకి 2 పదవులు. కమిటీల్లో 705 మంది సభ్యులను నియమించిన సర్కార్. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పనులు వేగవంతం చేయాలి. బేస్మెంట్ పూర్తయిన ఇళ్లకు తక్షణమే చెల్లింపులు చేయాలన్న పొంగులేటి. ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశం. మిడ్ డే మీల్కు 1.14 లక్షల టన్నుల సన్నబియ్యం. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన. ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని వెల్లడి. పోలవరానికి జగన్ ముఠా సైంధవుళ్లా అడ్డుపడుతోంది. మంత్రి నిమ్మల రామానాయుడు హాట్ కామెంట్స్. పోలవరంపై అబద్ధ ప్రచారం చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారన్న మినిస్టర్. వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు. ఏప్రిల్ 9 వరకు పొడిగిస్తూ ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వులు. పాక్లో మైనార్టీలపై జరుగుతున్న నేరాలను నిశితంగా గమనిస్తున్నాం. అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్తామన్న జైశంకర్. ఫిబ్రవరిలో కిడ్నాపులు, బలవంతపు మత మార్పిళ్లు జరిగాయని వెల్లడి. తమిళనాడు తిరువన్మియూర్లో టీవీకే జనరల్ కౌన్సిల్ సమావేశం. త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ సమావేశంలో తీర్మానం. మొత్తం 17 తీర్మానాలకు ఆమోదం. ఢిల్లీ హైకోర్టు జడ్జ్ వర్మ బదిలీకి ఆమోదం తెలిపిన కేంద్రం. అలహాబాద్ హైకోర్టుకు వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ వర్మ. నాగర్ కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై దాడి. యూపీఐ పిన్ చెప్పలేదని ఘాతుకం. 3 సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు. ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టులు. ఎన్కౌంటర్లో మృతి చెందిన వాళ్ల వివరాలు తెలపాలని డిమాండ్.